హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లో 6th చాప్టర్ జియోమెట్రీలో ఉన్న వర్క్షీట్ 4ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో టాపిక్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఫస్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బై 2 hands ఇన్ ఈచ్ ఆఫ్ ద క్లాక్స్ గివెన్ బిలో. కింది గడియారాలలో ముళ్ళ మధ్య ఏ రకమైన కోణం ఏర్పడినదో రాయండి. ఆన్సర్ ఫస్ట్ వన్ చూడండి, రైట్ యాంగిల్. యాంగిల్స్ అనేవి సేమ్గా ఉన్నాయి, సో ఇది రైట్ యాంగిల్. తర్వాత యాక్యూట్ యాంగిల్, తర్వాత ఆబ్ట్యూస్ యాంగిల్, తర్వాత యాక్యూట్ యాంగిల్. ఇక్కడ హింట్ ఏంటంటే రైట్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంటే యాంగిల్ అనేది అది ఆబ్ట్యూస్ యాంగిల్, రైట్ యాంగిల్ కన్నా తక్కువ ఉంటే యాంగిల్ అది యాక్యూట్ యాంగిల్. సెకండ్ వన్ చూడండి, అబ్జర్వ్ విచ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ నేమ్. ఈ కింది పేరులో ఏ ఏ కోణాలు ఏర్పడతాయో తెలపండి. నేమ్ పేరు జయ. నంబర్ ఆఫ్ రైట్ యాంగిల్స్ 3, number of acute angles 11, number of obtuse angles 2. థర్డ్ వన్, రైట్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్స్ గివెన్ బిలో. ఈ కింది కోణంలో ఏ రకమైనవో తెలుపుము. ఏ చూడండి, ఏబిసి 60 degrees అంటే ఇది యాక్యూట్ యాంగిల్. బి XYZ 90 degrees ఇది రైట్ యాంగిల్. సి PQR 120 degrees ఇది ఆబ్ట్యూస్ యాంగిల్. డి MSH 85 degrees ఇది కూడా యాక్యూట్ యాంగిల్. ఫోర్త్ వన్ చూడండి, లేబుల్ ఈచ్ యాంగిల్ యాక్యూట్, రైట్ ఆర్ ఆబ్ట్యూస్ యాంగిల్. ఈ కింది పటాలలో కొలవకుండానే ఏది ఏ రకమైన కోణమో తెలపండి. ఫస్ట్ వన్ ఆబ్ట్యూస్ యాంగిల్, సెకండ్ వన్ యాక్యూట్ యాంగిల్, థర్డ్ వన్ రైట్ యాంగిల్.